హలో గైస్, క్రిప్టో క్యాట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు మెటామాస్క్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, మెటామాస్క్ వల్ల యూజెస్ ఏంటి అవన్నీ చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కొత్తగా ఎవరైతే క్రిప్టో గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, క్రిప్టో ఎయిర్ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో, క్రిప్టో ద్వారా మనీ ఎవరైతే ఎర్న్ చేయాలనుకుంటున్నారో ఇది అనేది ఫస్ట్ ప్రాసెస్ అండి, ఫస్ట్ స్టెప్ లాగా. ఇది కంపల్సరీగా మీరైతే తెలుసుకోవాలి, లేదంటే కష్టమైపోద్ది. మెటామాస్క్ ఎలా యూజ్ చేయాలి, అసలు మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అంటే ఏంటి, మెటామాస్క్ అడ్రస్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. ఇవన్నీ తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్పబోయే ఎయిర్ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా మీరు చేయలేరు, కష్టమైపోతుంది. సో కావున ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే చెక్ చేయండి, కన్ఫామ్గా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో అనేది మీకు మెటామాస్క్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎందువల్ల యూజెస్ ఏంది అన్నీ చెప్తాను. మీరు అనుకోవచ్చు మెటామాస్క్లోనే కాయిన్స్ ఎందుకు మెటామాస్క్లో కాయిన్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇథీరియం కానీ అట్లాంటి యూఎస్డిటీ టోకెన్స్ కానీ అట్లాంటివన్నీ స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఇందులోనే ఎందుకు స్టోర్ చేసుకోవాలి, ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా, మన ఇండియన్ ఎక్స్చేంజెస్, వజీరెక్స్, కాయిన్ డీసీఎక్స్ అట్లాంటివి ఉన్నాయి కదా అనుకోవచ్చు మీరు. కానీ అలాంటి వాటిల్లో స్టోర్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్కి డేటా వెళ్ళిపోద్ది. మీరు ₹1 ఇన్వెస్ట్ చేసినా కానీ అందులో డేటా వెళ్ళిపోద్ది. ఆ డేటా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు కన్ఫామ్గా 30% అయితే ట్యాక్స్ పే చేయాలి. ట్యాక్స్ పే చేయడంతో పాటు ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఏదన్నా తెలియక ఎక్స్చేంజెస్ కనుక హ్యాక్ అయిపోతే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మీ కాయిన్స్ అన్నీ పోతాయి. పోయినప్పుడు వాళ్ళు ఏం రిటర్న్ ఇవ్వరు, అప్పుడు మీరే లాసుల్లో పడిపోతారు. ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది, మళ్ళీ కాయిన్స్ పోతాయి. అదే మీ మెటామాస్క్ వాలెట్లో పెట్టుకుంటే ఎవరు మీ మెటామాస్క్ని యాక్సెస్ చేయలేరు. మీ కాయిన్స్ని మీరే సెండ్ చేయగలరు, మీరే రిసీవ్ చేసుకోగలరు. సో కావున మెటామాస్క్ అనేది కంపల్సరీ. మీరు మెటామాస్క్లో స్టోర్ చేసుకోవడం వల్ల కాయిన్స్ అనేది ఎవ్వరు హ్యాక్ చేయలేరు. హ్యాక్ చేయలేరా అంటే 100% చేయలేరా అంటే చేయగలరు, మీరు నిర్లక్ష్యంగా ఉంటే చేయగలరు. నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మీకు ఎట్లా ఉండాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మెటామాస్క్ వాలెట్ యూజ్ చేసేటప్పుడు అని. మీరైతే కంపల్సరీగా మీ పోర్ట్ఫోలియో ఎంత ఉన్నా కానీ, $100 ఉన్నా, $200 ఉన్నా, ఏమన్నా టోకెన్స్ కొనుక్కున్నా కానీ మీరైతే మెటామాస్క్లోనే స్టోర్ చేసుకోండి, వేరే వాటిల్లో స్టోర్ చేసుకోవద్దు. నేను ఇప్పుడు చూపిస్తాను మెటామాస్క్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అని. చూసేద్దాము. ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళేసి ఇక్కడ మెటామాస్క్ అని టైప్ చేయండి, METAMASK మెటామాస్క్ అని టైప్ చేయండి. ఇక్కడ వస్తుంది ఫస్ట్ ఆప్షన్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది, అది ఇన్స్టాల్ చేసుకోండి. మీరు మెటామాస్క్ ఇన్స్టాల్ చేసుకున్నాక నెక్స్ట్ పాస్ ఫ్రేజ్ అనేది వస్తుంది, అదంతా మళ్ళీ చూపిస్తాను మీకు వీడియోలో. మీరైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే అవి, మీరు మెటామాస్క్ మీరు ఎక్స్చేంజెస్ అయితే యూజ్ చేయడం చాలా తగ్గించుకోండి. మెటామాస్క్ని యూజ్ చేయడం వల్ల మీకు ఎయిర్ డ్రాప్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తాను వీడియోలో కూడా మీకు వాలెట్ అడ్రస్ అంటే ఏంటి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని. వాలెటే యూజ్ చేయడానికి ట్రై చేయండి, మెటామాస్క్ వాలెటే యూజ్ చేయడానికి. నేను కూడా మెటామాస్క్ వాలెటే యూజ్ చేస్తాను. ఎక్స్చేంజెస్లో ఎక్కువ మనీ అనేది పెట్టను ఎప్పుడు. నాకు ఇప్పటి వరకు చాలా ఎయిర్ డ్రాప్స్ వచ్చాయి, కానీ నేను ఎప్పుడు ఎక్స్చేంజెస్లో మనీ పెట్టను. ఎప్పుడైనా మెటామాస్క్లోనే పెట్టుకుంటాను మనీ అంతా. ఇప్పుడు ఓపెన్ నొక్కితే ఇట్లా వస్తుంది స్క్రీను మెటామాస్క్ అనేది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనేది క్లిక్ చేయాలి. గెట్ స్టార్టెడ్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ మీరు కొత్తగా వాలెట్ క్రియేట్ చేసుకుంటూ ఉంటే, అంటే ఇది మెటామాస్క్ అంటే లైక్ బ్యాంక్ అకౌంట్ లాగా అనుకోండి క్రిప్టోకి. ఇప్పుడు ఒకవేళ మీకు అకౌంట్ లేకుండా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వాలెట్ అని ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్రియేట్ ఏ న్యూ వాలెట్ అని, ఇదిగో ఇక్కడ ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టాలి. పెట్టాక ఇక్కడ ఐ అగ్రీ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఐ అగ్రీ అనే పక్కన బాక్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది కదా, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ని అయితే క్లిక్ చేయండి. ఆ యారో మార్క్ని క్లిక్ చేస్తే మీకు యాక్సెప్ట్ అనేది వస్తుంది. ఆ యాక్సెప్ట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకోమంటుంది, మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఏదో ఒకటి పెట్టుకోండి. నేనైతే ఈ పాస్వర్డ్ అనేది ఎవరికి తెలియకూడదండి, క్రిప్టో తెలుగు అని పెట్టుకుంటున్నాను నేనైతే పాస్వర్డ్. ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ ఎవరికన్నా ఉంటే ఫింగర్ ప్రింట్ మీ మొబైల్కి సపోర్ట్ చేస్తే ఫింగర్ ప్రింట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఐ అండర్స్టాండ్ దగ్గర క్లిక్ చేయండి. ఐ అండర్స్టాండ్ దగ్గర క్లిక్ చేశాక ఇక్కడ పాస్వర్డ్ అనేది సేమ్ ఇవ్వాలి, మీరు పైన ఏదైతే ఇచ్చారో అదే
క్రిప్టో తెలుగు 1 అని ఇక్కడ టిక్ మార్క్ చూపిస్తుంది. టిక్ మార్క్ చూపిస్తేనే మీరు పైన ఇచ్చిన పాస్వర్డ్ కింద ఇచ్చిన పాస్వర్డ్ రెండు సేమ్ అన్నట్టు. నెక్స్ట్ క్రియేట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయండి. క్రియేట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ వాలెట్ అనేది ఒకటి మన కోసం క్రియేట్ అవుతూ ఉంటుంది. కొంచెం టైం పట్టిద్దండి, ఒక 30 సెకండ్స్ అట్లా. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అనేది క్లిక్ చేయండి. సెక్యూర్ వాలెట్ దగ్గర స్టార్ట్ అనేది క్లిక్ చేశాక మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి అథెంటికేషన్ అనేది అడుగుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ వ్యూ అని ఉంది కదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇదేనండి, ఈ 12 వోట్స్ ఏదైతే ఉన్నాయో నేను రౌండప్ చేసి చూపిస్తున్నాను. ఆ 12 వోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓట్స్ అనేది ఎవ్వరికి తెలియకుండా చోట పెట్టుకోండి. మీరు ఆన్లైన్లో పెట్టద్దు, స్క్రీన్ షాట్లు కానీ అట్లాంటివి తీసుకొని మొబైల్లో అయితే పెట్టద్దు. ఒకవేళ మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయ్యి మీ ఇమేజెస్ అంతా వెళ్ళిపోతే ఎవరికన్నా హ్యాకర్కి ఈ 12 వోట్స్ తోటి మీ క్రిప్టో మొత్తము తీసేసుకోవచ్చు, అతను లాగేసుకుంటాడు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ 12 వోట్స్ అనేది మీరు ఎక్కడ ఆన్లైన్లో స్టోర్ చేసుకోవద్దు, మెయిల్లో స్టోర్ చేసుకోవద్దు, ఇంకో చోట స్టోర్ చేసుకోవద్దు. ఎక్కువ శాతం వీటిని మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ గుర్తుంచుకోలేకపోతే పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఓన్లీ పేపర్ అండ్ పెన్ తీసుకొని పేపర్ మీదనే రాసుకోండి. ఓన్లీ మీరు ఇంకా ఆన్లైన్లో స్టోర్ చేసుకుంటే మటుకు ఈ పాస్ ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో ఈ 12 వోట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ పోయినాయి అంటే, ఈ 12 వోట్స్ కనుక హ్యాకర్కి చిక్కినాయి అంటే, ఎవరికి చిక్కినా కానీ క్రిప్టో గురించి ఎవరికి చిక్కినా కానీ ఈ 12 వోట్స్ మీ వాలెట్ అనేది హ్యాక్ అయిపోద్ది పక్కాగా. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 12 వోట్స్ ఏదైతే ఉందో మీరు పేపర్ పెన్ అనేది తీసుకొని 12 వోట్స్ నోట్ చేసుకొని ఆ పేపర్ని సేఫ్గా పెట్టుకోండి. ఇది పోతే ఇంకా మీరు వాలెట్ని యాక్సెస్ చేయలేరు. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఈ 12 వోట్స్ అని, ఈ 12 వోట్స్ అంత ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఏదైతే ఈ 12 వోట్స్ ఉన్నాయో దాన్ని ఓ పేపర్ మీద రాసుకోండి. ఇప్పుడే రాసేసుకోండి. ఆ పేపర్ మీద రాసేసుకున్నాక నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆర్డర్లో మళ్ళీ ఎంటర్ చేయాలి. ఫస్ట్ వర్డ్ ఏది, సెకండ్ వర్డ్ ఏదని మీరు మళ్ళీ ఆర్డర్లో టైప్ చేయాలి. ఇక్కడ మీరు జస్ట్ వర్డ్ని సెలెక్ట్ చేస్తే చాలు. నేను ఆర్డర్లో ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను 1 by 1. ఫస్ట్ నా వర్డ్ వచ్చేసి లక్కీ, తర్వాత సెన్సెస్ ఉంది, తర్వాత టర్టిల్, తర్వాత వచ్చేసి స్టెప్, తర్వాత పిరమిడ్, తర్వాత లియోపార్డ్, ట్రాజిక్, డివైజ్, టాస్, మాము డిపెండ్, రిబ్. ఓకే, ఇట్లా మీరు లాస్ట్ స్క్రీన్లో ఏదైతే చూపించిందో, మీరు ఏదైతే పేపర్ మీద రాసుకున్నారో వర్డ్స్ అన్నీ, ఆ వర్డ్స్ అన్నీ కరెక్ట్ అయితే మీకు ఇక్కడ సక్సెస్ అని వస్తుంది మీరు సెలెక్ట్ చేయగానే. నెక్స్ట్ కంప్లీట్ బ్యాకప్ క్లిక్ చేయండి. కంప్లీట్ బ్యాకప్ అనేది క్లిక్ చేయాలి. కంప్లీట్ బ్యాకప్ క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూడొచ్చు మన వాలెట్ అనేది సెటప్ అయిపోయింది. ఇక్కడ డన్ క్లిక్ చేయండి. ఇక్కడ డన్ క్లిక్ చేస్తే ఇక్కడ నో థ్యాంక్స్ క్లిక్ చేయండి. నో థ్యాంక్స్ క్లిక్ చేశాక నో థ్యాంక్స్. ఓకే, ఇక్కడ రాంగ్ క్లిక్ చేయండి. ఇదిగోండి, మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఒకవేళ మీరు కొత్తగా క్రిప్టోకి వచ్చుంటే మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అనేది మీరు నెక్స్ట్ వీడియోలో వింటారు. మెటామాస్క్ వాలెట్ అడ్రస్ కాపీ చేసుకోండి, మెటామాస్క్ వాలెట్ అడ్రస్ సబ్మిట్ చేయండి, ఎంటర్ చేయండి అని. మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అంటే ఏమీ లేదండి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎట్లానో అట్లానే మన వాలెట్కి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది అనేది అడ్రస్ అని ఇక్కడ కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. నేను అండర్లైన్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అనేది అడ్రస్. సారీ, ఒక సెకండ్ వెయిట్ చేయండి. ఇక్కడ స్క్రీన్ బ్యాక్కి వెళ్ళిపోయింది, సారీ. ఇక్కడ మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అంటే ఏం లేదు, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ అడ్రస్ మీరు కనుక ఈ సింబల్, ఈ బ్లూ కలర్ సింబల్ నేను ఏదైతే యారో మార్క్ చేశానో ఈ బ్లూ కలర్ సింబల్ క్లిక్ చేస్తే చాలండి, మీకు వాలెట్ అడ్రస్ అనేది కాపీ అయిపోద్ది. మీరు ఎక్స్చేంజెస్ నుంచి విత్డ్రా పెట్టుకోవాలన్నా కానీ అట్లాంటప్పుడు ఇది యూజ్ అయ్యిద్ది. ఆ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఆ అడ్రస్ ఇస్తేనే మీ వాలెట్కి వస్తాయి. ఇది మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అంటే ఇది. ఓకే, ఆ బ్లూ కలర్ క్లిక్ చేస్తే మీకు కాపీ అయిపోద్ది. సో అదండి మ్యాటర్. తర్వాత ఇందులో ఇథీరియం నెట్వర్క్
బిఎన్బి నెట్వర్క్, లీనియా, మైనెట్ నెట్వర్క్, ఇట్లాంటి నెట్వర్క్లు అన్నీ ఉంటాయి. ఈథీరియం ఏదైతే ఉందో దీంట్లో గ్యాస్ ఫీజెస్ ఎక్కువ ఉంటాయండి, 500 600 అట్లా ఉంటాయి ఓన్లీ గ్యాస్ ఫీజు. గ్యాస్ ఫీజు అంటే ఏంటంటే మీకు ట్రాన్సాక్షన్ కాస్ట్ లాగా మీకు బ్యాంకులో అట్లా అయితే మెయింటెనెన్స్ ఛార్జెస్ అట్లాంటివి కట్ చేస్తుంటారో అట్లానే సేమ్ ఇది కూడా. మీరు ప్రతిసారి విత్డ్రా చేయాలంటే అట్లా ఎక్స్చేంజెస్ నుంచి, బినాన్స్ నుంచి కానీ, వేరే వేరే ఎక్స్చేంజెస్ నుంచి కానీ, బైబిట్ నుంచి కానీ, ఓకేఎక్స్ నుంచి కానీ విత్డ్రా చేయాలన్నప్పుడు మీకు ఫీజు అనేది అయితే తీసుకుంటారు మీకు ఈ వాలెట్కి పంపించుకోవడానికి. మీకు ఇప్పుడు నేనైతే చూపిస్తాను. మీకైతే తక్కువలో కావాలి అనుకుంటే పాలిగాన్ నెట్వర్క్ కానీ ఇట్లాంటివన్నీ తక్కువలో ఉంటాయండి. బిఎన్బి చైన్ కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి, బిఎన్బి చైన్ కానీ లేకపోతే పాలిగాన్ నెట్వర్క్ కానీ ఇట్లాంటివన్నీ మనకి తక్కువలో అయిపోతాయి. ఆర్బిట్రమ్ కూడా తక్కువలో అయిపోద్ది ఫీజు అనేది. సో మీకు ఒకసారి చూపిస్తాను నార్మల్గా ఎట్లా లోడ్ చేసుకోవాలి, మనము కాయిన్స్ ఎట్లా విత్డ్రా చేసుకోవాలి మెటామాస్క్ అనేది. నేను ఒక శాంపుల్గా ఒకసారి ఆ బినాన్స్లోకి వెళ్ళి నేను విత్డ్రా చేసి చూపిస్తాను మీకు లైవ్లో, మీరు చూడండి. మీరు ఏ నెట్వర్క్ అయితే కావాలో ఇక్కడ మీకు ఒకవేళ మీకు బినాన్స్లో కావాలనుకోండి, బిఎన్బి చైన్లో విత్డ్రా కావాలన్నప్పుడు మీరు ఓన్లీ బిఎన్బి చైనే సెలెక్ట్ చేసుకోవాలి విత్డ్రా చేసేటప్పుడు. నేను మొత్తం చూపిస్తాను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వీడియో చూస్తుంటే కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. మీకు కొంచెము ఎక్స్పీరియన్స్ వచ్చాక మీకు మొత్తం అర్థమైపోద్ది. ఏంటంటే ఒక 2 months 3 monthsకి మీకు మొత్తం మెటామాస్క్ వాలెట్ అడ్రస్ ఏంటి ఇప్పుడు నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ మీరు కూడా చెప్పగలుగుతారు. మీరు జస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ నెట్వర్క్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. జస్ట్ యాడ్ చేసుకోండి చాలు, అంతే. ఇక్కడ యాడ్ అని ఉంది కదా, బిఎన్బి చైన్ పక్కన యాడ్ అని ఉంది కదా, ఈ యాడ్ అనేది క్లిక్ చేసుకోండి. ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయండి, యాడ్ అయిపోద్ది. స్విచ్ టు నెట్వర్క్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు బిఎన్బి చైన్ నెట్వర్క్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇందులో నేను ఒకసారి మీకు అమౌంట్ అనేది లోడ్ చేసి చూపిస్తాను. మామూలుగా ఎక్స్చేంజెస్ నుంచి మనకి మెటామాస్క్ ఎలా డబ్బులు పంపించుకోవాలి ఏంటి అనేది ఒకసారి నేను చూపిస్తాను నా బినాన్స్ ఓపెన్ చేసి. ఫస్ట్ అయితే ఇక్కడ మనము ఈ అడ్రస్ అనేది కాపీ చేసుకోవాలండి. అడ్రస్ అనేది కాపీ చేసుకున్నాక అడ్రస్ అనేది కాపీ చేసుకోవాలి. ఫస్ట్ మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అంటే ఇదిగో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదిగో ఇది ఆ బ్లూ కలర్ది క్లిక్ చేస్తే కాపీ అని వచ్చేస్తుంది. అది క్లిక్ చేయాలి మనం. ఇప్పుడు నేను క్లిక్ చేశానండి, కాపీడ్ పబ్లిక్ అడ్రస్ కాపీ టు క్లిప్ బోర్డ్ అని వచ్చింది. కాపీ అయిపోయింది మెటామాస్క్ అడ్రస్. ఇప్పుడు బినాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నా. బినాన్స్ నుంచి విత్డ్రా చేసి చూపిస్తాను మీకు లైవ్లో ఎట్లా విత్డ్రా చేసుకోవాలి ఏంటి అని. లాగిన్లో లేదండి, లాగిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను బినాన్స్ యాప్ అయితే లాగిన్ చేశాను. ఇందులో విత్డ్రా చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు బినాన్స్ యాప్ లాగిన్ చేశాక ఇట్లా వస్తుంది స్క్రీను. మనమైతే ఇక్కడ వాలెట్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఇదిగో ఇక్కడ వాలెట్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. మర్చిపోకండి మీరు క్లిక్ చేయాలి. అది క్లిక్ చేశాక వాలెట్స్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మనకి, ఈ విత్డ్రా అనే ఆప్షన్ క్లిక్ చేయాలి మనము. నెక్స్ట్ ఆ విత్డ్రా అనే ఆప్షన్ క్లిక్ చేశాక మనకి ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయండి. ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ క్లిక్ చేశాక విత్డ్రా P2P ట్రేడింగ్ ఇట్లాంటివన్నీ. P2P ట్రేడింగ్ అంటే మనం డైరెక్ట్ మన దగ్గర క్రిప్టో ఉంటే ఆల్రెడీ డాలర్స్ ఉంటే క్రిప్టో డాలర్స్ అవి INRకి మన కరెన్సీలో కన్వర్ట్ చేసుకోవడానికండి ఈ స్టెప్ వచ్చేసి. కాదు మనం ఏదైతే ఉందో మనం ఫస్ట్ స్టెప్ అనేది జస్ట్ విత్డ్రా అనేది క్లిక్ చేసుకోవాలి. ఇదిగో ఇది క్లిక్ చేసుకోవాలి మనం మెటామాస్క్ వాలెట్ అడ్రస్కి పంపించుకోవాలంటే. అది క్లిక్ చేయండి మీరు. అది క్లిక్ చేశాక ఇక్కడ అడుగుతుంది మనకి ఏం పంపించాలనుకుంటున్నారు ఏంటి అని. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను రిఫ్రెష్ చేశాను. ఇక్కడ USDT అనేది మనకు ఉన్నాయి. USDT అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఉంది కదా సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మీరు స్క్రీన్లో చూడాలి. ఇదిగో ఇది సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్ అని. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనం మెటామాస్క్ వాలెట్ అడ్రస్కి పంపించుకోవాలంటే ఫస్ట్ ఆప్షన్ ఇది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీరు ఎవరికైనా బినాన్స్ నుంచి బినాన్స్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇది సెకండ్ ఆప్షన్ యూజ్ చేయాలి. కానీ ఇప్పుడు మనము మెటామాస్క్కి పంపిస్తున్నాం కాబట్టి మనము ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వేరే వాలెట్కి సెండ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ ఆప్షన్. సో నేను ఇప్పుడైతే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. చేశాక మనం ఇందాక ఏదైతే మీకు అడ్రస్ అనేది కాపీ చేసుకున్నాం కదా, ఇదిగో ఇది మెటామాస్క్ అడ్రస్.
ఒక సెకండ్, ఇది లాగౌట్ అయింది. ఈ మెటామాస్క్ అడ్రస్ ఏదైతే ఇదిగో ఇది కాపీ చేసుకున్నామో ఇది అక్కడ పేస్ట్ చేయాలండి. ఇప్పుడు మనము మెటామాస్క్ అడ్రస్ అనేది పేస్ట్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ బాక్స్లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తున్నాను నేను. నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏ నెట్వర్క్లో కావాలంటే ఆ నెట్వర్క్కి పంపించుకోవాలి మనము. ఇక్కడ చాలా నెట్వర్క్స్ ఉంటాయి. ఆ నెట్వర్క్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి, ఫస్ట్ ఇది బిఎన్బి చైన్ అనేది కనిపిస్తుంది కదా మీకు. బిఎన్బి చైన్లో ఫీజు ఎంత పడుతుంది? మనము $0.1 అంటే ₹8 ₹9 పడుతుంది. $0.1 అంటే ఇక్కడ ఇథీరియంలో చూసుకుంటే $4 పడుతుంది. పాలిగాన్లో చూసుకుంటే $0.1 సేమ్ ఫీజు పడుతుంది. ఆర్బిట్రమ్ వన్లో చూసుకుంటే సేమ్ ఫీజు $1 $0.1 పడుతుంది. అట్లా నెట్వర్క్స్ని బట్టి ఫీజు ఉంటుందండి మనకి. నెట్వర్క్స్ని బట్టి ఫీజు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను బిఎన్బి చైన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. బిఎన్బి చైన్ అనేది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ని USDT విత్డ్రా చేసుకోవాలనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. USDT అమౌంట్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేయాలండి. USDT అమౌంట్, ఒక సెకండ్, USDT అమౌంట్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంతైనా అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. మినిమం అయితే ఉంటుంది దీనికి. నేను ఒక $5 సెండ్ చేసి చూపిస్తాను మీకు. మన వాలెట్కి సెండ్ చేస్తాను. నేను క్రియేట్ చేసిన వాలెట్కి $5 సెండ్ చేస్తున్నాను. విత్డ్రా క్లిక్ చేయాలి. నెక్స్ట్ విత్డ్రా అనేది క్లిక్ చేస్తే మినిమం $10 అంట. సరే, $10 సెండ్ చేస్తాను నేను. నెక్స్ట్ విత్డ్రా అనేది క్లిక్ చేస్తున్నాను. ఓకే, కన్ఫర్మ్. నెక్స్ట్ కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేశాక నేను ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే నేను అథెంటికేటర్ యాప్ పెట్టుకున్నాను కాబట్టి అథెంటికేటర్ యాప్ కనపడుతుంది. మీరేంటంటే మీరు ఒకవేళ మొబైల్ ద్వారా లాగిన్ అయినా కానీ లేదంటే మెయిల్ ద్వారా లాగిన్ అయినా కానీ మీకు ఇక్కడ లాగిన్స్ అడిగిద్ది. మెయిల్ అయితే మెయిల్, లేదంటే మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్, ఓటీపీ అనేది ఎంటర్ చేస్తేనే మీకు విత్డ్రా అనేది వస్తుంది. ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. నా దగ్గర ఉన్న కోడ్ ఎంటర్ చేస్తాను. అథెంటికేటర్ కోడ్ 552905. నా దగ్గర ఉన్న కోడ్ అయితే ఎంటర్ చేశాను. ఇదిగోండి విత్డ్రా ప్రాసెసింగ్ అని వచ్చింది కదా. ఇక్కడ మనకి విత్డ్రా అనేది జస్ట్ 1 minute లోపే వచ్చేస్తుంది మన వాలెట్లోకి. ఇక్కడ వ్యూ హిస్టరీ అనేది క్లిక్ చేయండి. అంతే, ఇక్కడ మనము విత్డ్రా చేసినవి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంక ఇదంతా మీకు అవసరం లేదులే. ఇక్కడ చూసుకుంటే మెటామాస్క్ వాలెట్ అనేది ఓపెన్ చేశాను. మెటామాస్క్ వాలెట్లో ఇప్పుడు మనకి చూపిస్తుంది. మనం విత్డ్రా పెట్టుకున్నాం కదా, వాళ్ళు సెండ్ చేయగానే మనకు చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, నాకు ఆల్రెడీ నేను విత్డ్రా పెట్టానో లేదో జస్ట్ 10 seconds లోపే నా వాలెట్కి అనేది వచ్చేసినాయి మెటామాస్క్కి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 1 new token ఫౌండ్ ఇన్ దిస్ అకౌంట్ అని వచ్చింది. ఒకవేళ మీకు ఇట్లా రాకపోయి, ఒకవేళ మీరు సెండ్ చేసుకున్న టోకెన్స్ ఇక్కడ చూపించకపోతే ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్స్ అని ఉంది కదా కిందన, ఆ ఇంపోర్ట్ టోకెన్స్ అనేది క్లిక్ చేయండి. ఇదిగో ఇది ఇంపోర్ట్ టోకెన్స్ అనేది క్లిక్ చేయండి. ఆ ఇంపోర్ట్ టోకెన్స్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ సెర్చ్ బార్లో, ఇక్కడ సెర్చ్లో USDT, ఇప్పుడు నేను ఏదైతే సెండ్ చేశాను USDT సెండ్ చేశాను. సో USDT అనేది ఇక్కడ సెర్చ్ చేయగానే మీకు కనిపిస్తుంది. కనిపించగానే అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ అనేది కనిపించగానే ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా, ఆ ఇంపోర్ట్ అనేది క్లిక్ చేయండి. ఇంపోర్ట్ అయిపోద్ది. ఇంపోర్ట్ అయిపోయింది, చూపిస్తుంది చూడండి మీకు. నేను $10 సెండ్ చేశాను ఎక్స్చేంజ్ నుంచి, నాకు $9.91 వచ్చినాయి. అంటే $0.1 ఫీజు కట్టింది, అంటే ₹8 అట్లా కట్టింది ఈ ఫీజు. చూడండి, ఇట్లా విత్డ్రా చేసుకోవాలి. మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను స్టార్టింగ్లో ఏదైతే చూపించానో 12 volts, ఆ 12 volts ఎవ్వరికి మీరు షేర్ చేయకూడదు. మీరు ఆన్లైన్లో స్టోర్ చేసుకోకూడదు. ఆన్లైన్లో స్టోర్ చేసుకున్నారంటే మీ మొబైల్ హ్యాక్ అయినా కానీ, మీ మెయిల్లో స్టోర్ చేసుకున్నారంటే మీ మెయిల్ హ్యాక్ అయినా కానీ హ్యాకర్స్ అనేది మీ కాయిన్స్ అన్నీ దొబ్బేస్తారు. పోయాక చేసేది ఏం లేదు. వెంకటేశ్వర స్వామి హుండీలో పడినట్టే అన్నీ. ఇంకా గోవింద నామస్మరణము తలుచుకోవడమే మీరు, అంత మించి చేసేది ఏం లేదు. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన ఆ 12 volts, సరే మీరు వీడియోలో చూపించారు కదా 12 volts, మరి మీ వాలెట్ హ్యాక్ అవుదా అంటే, నేను ఇంక ఈ వాలెట్ జస్ట్ వీడియో కోసం క్రియేట్ చేశాను అంతే. ఇప్పుడు నా దగ్గర కనిపిస్తున్న ఈ $9 అనేది నేను విత్డ్రా చేసేసుకుంటా. ఇప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేయకముందే విత్డ్రా చేసేసుకుంటా. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మెటామాస్క్ వాలెట్ యూజ్ చేసేటప్పుడు. ఎక్స్చేంజెస్ కంటే మెటామాస్కే బెటరు.
కానీ ఏంటంటే మీకు మెటామాస్క్ వాలెట్ హ్యాక్ అవ్వదా అంటే అయిద్ది, మీరు జాగ్రత్తగా లేకపోతే హ్యాక్ అయిద్ది అంతే. ఏవైనా డాప్స్ కనెక్ట్ చేసేటప్పుడైనా కానీ ఇవి కొన్ని ఎట్లా అంటే అఫీషియల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని క్లోన్ చేసి సేమ్ వెబ్సైట్స్ అనేవి పెడతారు. అట్లాంటి వాటికి మీకు తెలియకుండా అయితే మీరు కనెక్ట్ చేయకండి. మీ మెటామాస్క్ వాలెట్ని వేరే వెబ్సైట్స్కి అయితే కనెక్ట్ చేయమాకండి. చేశారంటే అట్లా కూడా కాంట్రాక్ట్ ద్వారా వాళ్ళు డబ్బులు లాగేసుకుంటారు. మీరైతే అట్లా కనెక్ట్ చేయొద్దు. ఏ వెబ్సైటు ఏ ప్రాజెక్ట్ కానీ ఏ వెబ్సైట్ కానీ ఎందులో అయినా కానీ మీకు ఏదైతే మీకు స్టార్టింగ్లో 12 వర్డ్స్ చూపించానో వాలెట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ 12 వర్డ్స్ మిమ్మల్ని అడగరు ఎంటర్ చేయమని. మిమ్మల్ని ఆ 12 వర్డ్స్ ఎంటర్ చేయమని అడుగుతున్నారంటే పక్కా అది ఫ్రాడ్ వెబ్సైటు, స్కామ్ వెబ్సైటు. జాగ్రత్తగా ఉండండి. ఆ 12 వర్డ్స్ ఏ ప్రాజెక్ట్ అడిగినా కానీ, ఎంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చి మిమ్మల్ని అడిగినా కానీ, ఏ డ్రాప్లో మీకు జస్ట్ మీ 12 వర్డ్స్ ఎంటర్ చేయండి, మీ మెటామాస్క్ వాలెట్ 12 వర్డ్స్ ఎంటర్ చేయమని అడిగినా కానీ ఆ ప్రాజెక్టు పక్కా స్కామర్స్. సో మీరైతే గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏ ప్రాజెక్ట్ అడిగినా కానీ జస్ట్ వాలెట్ అడ్రస్, మెటామాస్క్ వాలెట్ అడ్రస్సే అడుగుతుంది కానీ మీ మెటామాస్క్ 12 వర్డ్స్ ఎంటర్ చేయమని ఏ ప్రాజెక్టు అడగదు. అది మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇంక పోయాక చేసేది ఏమీ లేదు. సో ముందే జాగ్రత్త పడండి. ఇప్పుడు మీ వాలెట్లో ఉండకపోవచ్చు, ఇప్పుడు మీ వాలెట్లో $0 అట్లానే ఉండొచ్చు. కానీ మన ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల మీకు ఫ్యూచర్లో పక్కాగా $1000, $2000 అట్లా ఎయిర్ డ్రాప్స్, మంచి ఎయిర్ డ్రాప్సే మీకు ఛానల్లో అనేది పోస్ట్ చేస్తాను. ఆ పోస్ట్ చేసినప్పుడు మీరు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అన్నీ మీరు జాగ్రత్తలన్నీ తీసుకోవాలి, లేదంటే కన్ఫామ్గా పోతాయి. సో ఎవ్వరికి షేర్ చేయొద్దు. మీ ఇంటి పక్కన వాళ్ళకే కానీ మీ ఫ్రెండ్స్కే కానీ ఎవ్వరికి ఆ 12 వర్డ్స్ అనేది షేర్ చేయొద్దు. ఆ 12 వర్డ్స్ అనేది షేర్ చేశారంటే అది పక్కా పోయినట్టే. అది గుర్తుపెట్టుకోండి, 0 అయిపోద్ది వాలెట్. ఎందుకంటే నాది ఒకసారి అట్లానే, నేను తెలియక స్టార్టింగ్లో క్రిప్టో ఇప్పుడు కాదని నేను స్టార్ట్ చేసింది 2018లో. కానీ నాకు రీసెంట్గానే లాస్ట్ ఇయర్ 2023లోనే చూసుకోక నేను తప్పు ప్రాజెక్ట్కి వాలెట్ కనెక్ట్ చేశాను. $480 పోగొట్టుకున్నాను నేను. అక్షరాల 45,000 మన ఇండియన్ కరెన్సీలో. సో మీరైనా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. నేను అన్నీ అనుభవించాను కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి, అది మ్యాటరు. మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. నేను పక్కా ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తాను మీకు. ఇంకంతే అండి. జై హింద్. మరి కొత్త వీడియోలో కలుసుకుందాం.